గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగినాయి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలను సింగర్ చిన్మయి ఖండించారు. సినిమా పరిశ్రమ అనేది అద్దం లాంటిదని, కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలు అబద్ధమన్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులేని సమస్య అని, కమిట్మెంట్కు నో చెబితే పాత్రలు అవకాశాలు ఇవ్వరని కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించారని పేర్కొంది. కానీ ఇప్పుడు అలా లేదంటూ తన అనుభవాలను ట్వీట్ చేశారు సింగర్. లిరిక్ రైటర్ వైరముత్తు నన్ను వేధించాడని తెలిపింది. వేధించమని నేను అడగలేదని చిన్మయి చెప్పింది. ఇక్కడ పనికి బదులుగా సెక్స్ కోరుకుంటారంటూ ఘాటుగా ట్వీట్ చేసింది.